హాయ్ అండి, నమస్తే. ఇవాళ వీడియోలో చాలా అంటే చాలా సింపుల్గా అలానే ఎంతో ఎంతో టేస్టీగా టమాటో ఆనియన్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు టమాటో ఆనియన్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం 4 లేదా 5 టమాటోలు అయితే తీసుకొని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసాం కదా. నెక్స్ట్ ఇందులోకి 2 ఉల్లిపాయలు తీసుకొని కొంచెం లావుగానే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని అయితే తీసుకోవాలండి. టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేయాలి. ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. అలానే ఒక అనాస పువ్వు తీసుకొని చక్కగా ఇక్కడ ఈ వీడియోలో నేను ఎలా అయితే పీసెస్లా వేసేసానో అలా పీసెస్లా అయితే వేసేసేయండి. నెక్స్ట్ అయితే బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని అందులో ఒక పావు వంతు వరకు తీసుకొని ఒక 3-4 పీసెస్లా కట్ చేసి తీసుకోవాలి. అలానే ఒక ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. అలానే నెక్స్ట్ అయితే ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ కూడా వేసేసుకొని 1 లేదా 2 లవంగాలు తీసుకోండి. నేనైతే ఒకటే తీసుకున్నాను. 1 లేదా 2 యాలకులు అయితే తీసుకోండి. ఇక్కడైతే ఒకటే యాడ్ చేశాను నేనైతే. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకొని ఇక్కడ చక్కగా అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలండి. ఉల్లిపాయలు మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇక్కడ మనము ఆయిల్లో వేపుకోవాలి. లేదు ఆనియన్స్ మాకు త్వరగా ఉడికిపోవాలి అనుకుంటే మూత పెట్టేసి ఉడికించేయండి, త్వరగా ఉడికిపోతాయి. ఆనియన్స్ ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి కదా, లైట్గా చేంజ్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో ముక్కలు అయితే వేసేసుకొని ఈ విధంగా చక్కగా ఒకసారి గరిటతో అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక 3 నిమిషాల వరకు అంటే టమాటోలు మగ్గేంత వరకు మగ్గనిస్తే సరిపోతుందండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి టమాటోలు ఏ విధంగా మగ్గాయి అనేది. ఇక్కడ టమాటోలు మగ్గాయో లేదో ఒకసారి చెక్ చేద్దామని మూత తీసి చూశాను. టమాటోలు అయితే చక్కగా మగ్గిపోయాయండి. ఈ విధంగా టమాటో చక్కగా ఉడికిపోతే సరిపోతుంది. ఇలాంటి టైంలో కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకొని కారం అయితే 1 స్పూన్నర వేసుకోండి సరిపోతుంది. కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ బిర్యానీ తిన్నంత రుచి అనిపిస్తుంది అనమాట. ఈ కర్రీ అంత బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ వేసాం కదా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చిటికెడు మసాలా పొడి వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా కూడా కర్రీ ఘాట్ అయిపోతుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాం. ఇంకా వేయాల్సినవి ఏమీ లేవండి. మనం ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.